ఆపిల్ అది ఆశను పిలుచుకొని వద్దాం కదా. ఇటు పక్క ప్రిన్సిపల్ గారు కూర్చోన్నారు, అటు పక్క ఇద్దరు పేరెంట్స్. పద్ధతి ఒకటి ఉంటుందని నేను అంటాను. ఈసారి వెళ్ళిపోయి తీసుకొస్తున్నాడు, నాన్న తీసుకొస్తున్నాడు. లిప్స్టిక్ బాగుందే. నేను వీడియో పెడతా, యూట్యూబ్లో పెడతా. ఏమన్నా అక్క అన్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మేము ఆషు యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఆశను పిలుచుకొని వద్దాం కదా. ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తుంది మనము? ఎక్కడికి? ఆశ అన్నీ దగ్గరకా? ఆశ అన్నీ దగ్గరికి వెళ్తున్నామా? అన్నీ దగ్గరికి వెళ్తున్నామా? చూడు చిట్టిమూతి అనే దగ్గరికి వెళ్తున్నామా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, ఇట్లా హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో డిసెంబర్ మంత్ వచ్చిందంటే మ్యాక్సిమం స్కూల్స్కి ఇట్లా యాన్యువల్ డే ఫంక్షన్స్ అయితే చేస్తుంటారు. డిసెంబర్, జనవరి ఈ 2 monthsలో మ్యాక్సిమం అవుతుంటాయి. ఈ యొక్క ఫంక్షన్లోనే పిల్లల యొక్క టాలెంట్ మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళకి ఇష్టమైన డ్యాన్స్, యాక్టింగ్, సింగింగ్ అన్నీ కూడా. కాకపోతే నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఇంతమంది పిల్లలు ఒకే రోజున పర్ఫార్మెన్స్ చేయాలి. సో చాలా కష్టం అనిపిస్తుంది. సో అంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమే. కాబట్టి గ్రూప్ డాన్సెస్లో వేసేస్తూ ఉంటారు. బల్క్గా అయిపోతుంటుంది పర్ఫార్మెన్స్. ఇలా గ్రూప్ డాన్సులు వేసుకుంటూ ఫాస్ట్గా చేస్తేనే మార్నింగ్ వెళ్తే నైట్ 11:30కి రిటర్న్ వచ్చాము ఆ సెలబ్రేషన్స్ రోజు. ఇంకా సింగిల్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఇంకా అసలు అవ్వదు. సో ఏ టాలెంట్ ఉందో మన పిల్లలకి మనమే గమనించుకొని సపరేట్గా ఇన్స్టిట్యూషన్స్కి పంపించడం బెస్ట్ అని అనిపించింది. ఆషు మార్నింగ్ 12కే వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఇప్పుడు 4:30 అట్లా అయితే స్టార్ట్ అయ్యాము. ఆషు డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా లేట్గా ఉంటుందని తను మాకు ముందే చెప్పాడు. బికాజ్ స్టార్టింగ్లో అంతా కూడా ఇంకా ఈ స్పీచెస్ అవి ఉంటాయి. అండ్ ఇంకా నర్సరీ, ఎల్కేజీ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ వాళ్ళకి అయిపోవాలి కాబట్టి. అండ్ మేమైతే ఇంక ఇక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వీళ్ళు గెస్ట్గా పిలిచింది డాక్టర్ సుధీర్ గారిని. ఈయన ఒక సైకాలజిస్ట్ అనమాట, కెరియర్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా, లైఫ్ కోచ్ కూడా. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా చెప్తుంటాడు. నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా ఈయనని చూస్తుంటాను. చాలా బాగా చెప్తారనమాట. ఎస్పెషల్లీ పిల్లల గురించి అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా మోటివేషనల్గా చెప్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా తననే గెస్ట్గా అయితే పిలిచారు. చాలా బాగా అనిపించింది. మేమంతా వెయిట్ చేసాము తను వచ్చి తన స్పీచ్ కోసం. అయితే మేము భయపడదు. నేను ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద స్పీకర్స్ అన్నీ కూడా ఫంక్షన్ హాల్ లోపల పెట్టారు. అంటే బయట అవుట్డోర్లో పెట్టాల్సినవన్నీ కూడా లోపల పెట్టేసరికి ఎక్కువ సౌండ్ వస్తుంది, రీసౌండ్ లా వస్తుంది. నాకు అసలు వినలేకపోయాను ఆ సౌండ్స్కి అంతా కూడా. ఇంకా దట్టు యాపిల్ కూడా కొద్దిసేపు బాగానే ఉన్నాడు, కానీ ఇంకా తర్వాత ఏడుపు స్టార్ట్ చేశాడు ఆ సౌండ్స్కి. ఇంకా వాడిని అటు ఇటు తిప్పడానికే సరిపోతుంది. అండ్ ఆ సౌండ్ కూడా మేము కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాము గట్టిగా. ఇంకా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా డాక్టర్ సుధీర్ గారు అయితే వచ్చారు.
టీచర్స్ గురించి, పేరెంట్స్ గురించి చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. వాళ్ళ వాల్యూ గురించి అంతా చాలా బాగా స్పీచెస్ అయితే చాలా బాగా ఇచ్చారు అక్కడ. ఏం చేసావు? నేను చెప్తాను ఏమన్నా తెలుసా? టీచర్ కొట్టాడా? దేంతో కొట్టాడు? ఆయన చేతితో కొట్టాడు. ఏంట్రా అని చెప్పి వెళ్ళగానే డోర్ ఓపెన్ చేసి సీన్ ఏం తెలుసా? ఇటు పక్క ప్రిన్సిపల్ గారు కూర్చోన్నారు, అటు పక్క ఇద్దరు పేరెంట్స్ అమ్మా నాన్న గారు, నాన్న మామయ్య కూర్చోన్నారు, ఇటు పక్కన టీచర్ నిలబడుకున్నాడు, ఇటు పక్కన 6th క్లాస్ పాప నిలబడుకున్నాడు. నేను వెళ్ళగానే డైలాగ్ ఏం తెలుసా? వాళ్ళిద్దరు నాకు వెళ్ళి నువ్వెవరా నా కూతుర్ని తిట్టడానికి అని డైలాగ్ వస్తుంది. నేను వెళ్ళంగానే సార్ నేను కంపెనీ రండి సుధీర్ గారు, గత 2 గంటల నుంచి నేను సాల్వ్ చేయలేకపోయాను, మీరు సైకాలజీగా మీరు సాల్వ్ చేయండి. నేను వెళ్ళాను, సారీ. నేను వెళ్ళంగానే ఆయన లిప్స్టిక్ చూపి పింక్ కలర్ వేసుకోవా, పింక్ కలర్ షర్ట్ వేసుకోవా, తీసుకొస్తున్నాడు నాన్న తీసుకొస్తున్నాడు. లిప్స్టిక్ బాగుందే, నేను వీడియో పెడతా, యూట్యూబ్లో పెడతా. ఏమన్నా అక్క అన్నాడు. ఎవరు చెప్పు, నేను ఎవరు అక్క? అబ్బా ఎందుకు వాళ్ళు నన్ను అక్క అని పిలుస్తున్నారు. అది వేడి బాక్స్లో ఉంది అంతలే, తినలేదు, తింది కాదు. లిప్స్టిక్ బాగుంది, లిప్స్టిక్ బాగుంది. క్యూట్గా ఉన్నావు నాన్న, క్యూట్. సరే బాయ్, ఇంకా ఎప్పటికీ నీట్గా పెట్టుకుంటా. ఇక్కడ ఆశుని కొంచెం ఎక్కిరిస్తున్నాను, లైక్ అంటే ఏమైనా పింక్ టాయ్స్, పింక్ టీషర్ట్స్ కనిపిస్తే వద్దమ్మా వద్దు అట్లా అంటుంటాడు జనరల్గా. అట్లా అనుకోకూడదు నాన్న అని ఎన్నిసార్లు చెప్పినా బట్ ప్రిఫర్ చేయడు పెద్దగా. బట్ ఇప్పుడు ఇక్కడ లిప్స్టిక్ వేసేసరికి అందుకే ఎక్కిరిస్తున్నాను నేను. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడే స్నాక్స్ తీసుకురమ్మని అయితే చెప్పారు. సో అక్కడే 8 hours ఉండాల్సి వస్తుంది అనేసి. సో ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటే వాళ్ళని ఒక్కొక్క బ్యాచ్గా అయితే వాళ్ళని వదులుతున్నారు. సో పర్ఫార్మెన్స్ అయిపోతే వాళ్ళ ఇష్టం వాళ్ళు వచ్చేయచ్చు, అంతవరకు వాళ్ళు అక్కడ రూమ్లోనే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాక ఇంకా డాక్టర్ గారు అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళే టైంలో అతనితో కొద్దిసేపు మాట్లాడి కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని అయితే వచ్చాము. అలా అక్కడే కొంతసేపు మాట్లాడి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. తన డాటర్తో అయితే వచ్చారు. అండ్ మేము ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వస్తున్నాము. బికాజ్ ఆశు పర్ఫార్మెన్స్ ఇంకా టైం పడుతుంది. సో ఈ మధ్య గ్యాప్లు అసలు ఉండట్లేదు, ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడనమాట. ఇంక అందుకనేసి ఇంకొకసేపు తినిపించేసి డైపర్ అంతా చేంజ్ చేసుకొని వద్దాము అనేసి వెళ్తున్నాము. బట్ లక్కీగా ఏంటంటే దగ్గరే ఉందన్నమాట ఫంక్షన్ హాల్కి ఇంటికి. అట్ ఏ టైం ఒక 4-5 hours అలాగే ఉండాలి అంటే చిన్నోడితో కష్టము. చిన్నపిల్లలు పట్టుకొని అక్కడ చాలామంది కూడా ఇట్లా బయట అటు ఇటు తిరుగుతున్నారు. సో దట్టు ఆశు పర్ఫార్మెన్స్ నైట్ అనమాట, అందుకు ఇంకా కొంచెం టైం ఉందిలే అనేసి వెళ్ళి అన్ని తినిపించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. అండ్ వచ్చిన కాసేపటికి ఇంకా ఆశు డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. One, two, three, four.
అయితే అయిపోయింది. టైం చాలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఆశు పర్ఫార్మెన్స్ అయిపోయింది. అంటే ఈ డ్యాన్స్ కాకుండా ఇంకొక డ్యాన్స్ కూడా చేశాడు. అది కూడా ఒక తర్వాత 2 పర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా చేశాడు. దాని తర్వాతనే ఆశుని పంపించారనమాట. ఇంకా ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫుల్ చలి అయిపోయింది. నైట్ కదా, నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10:40 అట్లా అవుతా ఉంది దగ్గరగా. మేము ఇంటికి రీచ్ అయ్యే లోపల 11 అయింది. సో మాకు అట్లా ఫుల్ డే అంతా ఆశు డ్యాన్స్ కోసమే, పర్ఫార్మెన్స్ కోసమే అయిపోయింది. సో ఆశు ఖచ్చితంగా చెప్పాడనమాట, మీరు ఆఫ్టర్నూన్ 3కి అంతా వచ్చేసేయాలి, 3కి అంతా ఉండండి అనేసి. 3కి రాలేదు, లేకపోతే ఇంకా లేట్ అయిపోయిండు. 3తో మా చిన్నోడితో కష్టం 3 నుంచి అంటే. సో మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో చెప్పాను కదా, లక్కీగా దగ్గర ఉండడంతో మేము ఇట్లా ఇంటికి వెళ్ళి మా చిన్నోడిని కొంచెం తననంతా సెటిల్ చేసి మళ్ళీ రావడం అనేది మాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే అన్ని గంటలు అంటే మా చిన్నోడు ఉండలేడు. ఆ సౌండ్కి అస్సలు కష్టం అనమాట ఇక మాకైతే. బట్ టీచర్స్ అయితే ఫుల్ డే మొత్తం పిల్లల కోసం స్పెండ్ చేశారు. లైక్ అంటే వాళ్ళు మార్నింగ్ 11-11:30కి అంతా వచ్చారంట. 11:30 నుంచి వాళ్ళు ఇంకా ఇప్పుడు టైం 11 అయింది, నైట్ 11 అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు ఆ రోజు మొత్తం ఎంత డెడికేటెడ్గా పిల్లల్ని చూసుకుంటూ స్ట్రిక్ట్గా ఉంటూ అంతా చేశారు అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో మధ్యలో ఒకసారి నేను ఆశని చూడడానికి వెళ్తానంటే కూడా అలో చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అవుతేనే పిల్లల్ని వదులుతున్నారు. అంతకు మధ్యలో ఎందుకంటే ఒక్కరు వచ్చినా మిగిలిన పేరెంట్స్ వస్తారు, వాళ్ళని కూడా రండి అట్లా అని చెప్తారు, డిస్ట్రాక్ట్ అవుతారు పిల్లలు అనేసి అస్సలు అలో చేయలేదన్నమాట. పర్ఫార్మెన్స్ అవుతుంటే మాత్రమే వదిలేశారు. అండ్ ఇంక ఇక్కడ అమ్మాయిలకైతే ఇంకా డివోషనల్ సాంగ్స్కి, ట్రెడిషనల్ సాంగ్స్ వాటికి అన్నిటికీ కూడా ఆ డ్రెస్సెస్ అంటే డిజైన్ వేర్ డ్రెస్సెస్ కానివ్వండి, అట్లా శారీస్ అవంతా కూడా టైలర్ వచ్చారు. తను ఫిట్ చెక్ చేసుకొని అన్నీ అక్కడికక్కడే స్టిచ్ చేస్తూ పిల్లల్ని చాలా బాగా రెడీ చేశారు. పేరెంట్స్ని ఎవ్వరూ అయితే అలో చేయలేదు, మొత్తం అంతా కూడా టీచర్సే రెడీ చేశారు అందరి పిల్లల్ని. అందరూ వెళ్ళిపోయారు 1 by 1. ఇంకా టీచర్స్ పర్ఫార్మెన్స్ ఉన్నింది లాస్ట్లో, వాళ్ళు కూడా డ్యాన్స్ వేశారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది లాస్ట్లో అయితే. ఇంకా మేము ఆశుని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్ ఆశుకి ఇలా జరిగింది, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ అయితే బాగా చిల్ అయ్యాడనమాట. నేను ఇంకా వీడియోస్ ఎక్కువగా తీయలేదు. సో చూసారు కదా. అండ్ ఇంకా నేను కూడా ఎక్కడితో ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్, అక్కడ కూడా పింకీ తెలుగు ఛానల్. కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ నా వీడియో ఇక్కడి వరకు మీరు చూసారా అంటే ఎంతో కొంత నా కంటెంట్ మీకు నచ్చింది, నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే ఒకటి చేస్తాను. చాలా గ్యాప్ వచ్చేసింది కదా అన్బాక్సింగ్ వీడియో చేయక. సో అదంతా అయితే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.